హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము కోటి మెటర్నిటీ హాస్పిటల్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటే గత వారం రోజులుగా కూడా డ్రైనేజ్ ఇష్యూతో పాటు రోడ్ ఇష్యూ కూడా ఉంది. యాక్చువల్గా 3 years బ్యాక్ నుంచే డ్రైనేజ్ ఇష్యూ ఉంది. డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకు పొంగి పొలుకొస్తుంది. అది కవర్ చేయడానికి రోడ్డు వేద్దాం అనుకొని ఇక్కడ రాళ్ళు గుప్పలు అంతా కూడా కూలిపోయినట్టు కనిపించింది. బుల్డోజర్ ఎప్పుడైతే వచ్చి వాటిని అన్నిటిని తీసే క్రమంలో ఇక్కడ గోడ కూడా కొంచెం క్రాక్ వచ్చేసి రాళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చేసాయి. డ్రైనేజ్ వాటర్ లోపల నుంచి కూడా ఇంకా లీకేజ్ ఎక్కువై రోడ్ల మీదకి వచ్చేసింది. సో ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ అంతా కూడా గుడి ఉంది. మన ప్రిమిసెస్ లో చూసుకుంటే బుక్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కూడా వాడి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? సందీప్. ఓకే, ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ మీరు? 25 years నుంచి ఉంటున్నాడు. ఓకే, జనరల్ గా ఇప్పుడు చూస్తుంటేనే వాసన వస్తుంది, వచ్చిపోయే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు కదా, ఎట్లా ఉందండి అసలు? ఎన్ని రోజులుగా ఉంది ఇలా? ఇలా వారం అవుతుంది. మనకు ట్యూస్డే మన వెలిజర్ రోజు తవ్విండ్రు. 2 days అయినాక అప్పుడే మోరు నిండినాయి. అంతకుముందు నుంచి నిండుతున్నాయి. కాంప్లీట్ ఇచ్చేసరికి వచ్చేస్తలేరు గట్ల. మొత్తం తవ్వి అట్నే మోర్లు బాగా నిండినాయి. ఇక్కడ వాసన వస్తుంది. వాసనకు కూడా గిరాకీ ఎవరు వస్తలేరు. ఉండలేకపోతున్నాం. మరి ఉండాలా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది చూస్తే. అట్లా ఎటు కాకుండా రోడ్డు బాగానే ఉందా అండి? అంటే రోడ్డు ఎత్తులు వంపులు ఉండే కొంచెం రేటు. అంతకుముందు డ్రైనేజ్ పైపులు వేసినప్పుడు కొంచెం ఎత్తులు వంపులు వేసి ఉండే. ఇక వర్షం వస్తే నీళ్ళు నిలుస్తుండే. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలుస్తుండే పోతుండే అట్లా. ఓకే, అంటే ఈ వారం రోజుల బ్యాక్ నుంచే వీళ్ళు ఇట్లా ఓపెన్ చేసి మన 18 మరి వెళ్ళి కంప్లైంట్ చేశారా మళ్ళీ ఎప్పుడు తొందరగా వర్క్ ఫినిష్ అవుతుంది అని ఎవరైనా? పైప్ లైన్ వేయాలి. చేసి వారం కూడా అవుతుంది. ఇక నేను ఎప్పటికి వారం ఒకటి అవి తవి కూడా వారం అవుతుంది. ఇప్పుడే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అందరు సైలెంట్ ఉన్నారు. ఓకే, అంటే దీనివల్ల ఇక్కడ అంతా కూడా బిజినెస్ పీపులే ఉన్నారు కదా, అవంతా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా రావడానికి కూడా కష్టం. చాలా అంతగా వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది, బేరాలు చేసుకుంటారు. అందరికి ఇబ్బంది అయినా వచ్చిపోయే దారి కదా అది. అందుకే తొందరలో అయిపోవాలి పని. అది టెంపుల్ కూడా ఉన్నట్టుంది కదా? ఉంది. టెంపుల్ కి అసలు నార్మల్ గా ఎవరైనా వస్తుంటారు. మామూలు దారిలో పోయి చూసిపోయే వాళ్ళు వస్తుంటారు కదా, వస్తుంటారు. టెంపుల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అంత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నా పేరు దత్తు అండి. నమస్కారం మీ ఛానల్ వాళ్ళకి. ఇక్కడికి వచ్చి మా గురించి, మా ఇబ్బంది గురించి మీరు తెలుసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ మా తరపున. ఓకే, థాంక్స్ అన్న. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ 2 wheelers వాళ్ళు కూడా ఇక్కడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ పోయి అక్కడ ఏదైనా పని ఉంటే చేసుకొని ఇటు వస్తున్నారు మళ్ళీ. బయట పార్క్ చేసి ఇక్కడికి వస్తుండే మొన్నటి వరకు. అయితే ఈ 3 రోజులు వెనక 3 రోజులు బ్యాక్ ఆ డ్రైనేజ్ నిండిపోయి ఆ నీళ్ళు రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ మొన్న వచ్చి ఇక్కడ చేపిస్తుండే పని. నేను అడిగితే వారం పడుతుంది టైం అని అన్నారు. ఈ 5-6 days అవుతుంది ఇప్పటికి. ఇంకా ఇది అయితే క్లీన్ అయ్యింది, ఇంకా అవుతుందని అంటున్నారు. కానీ ఇంకా కన్ఫామ్గా ఎన్ని రోజులు పడుతుందని ఏం అంటలేరు వాళ్ళైతే. చేస్తుండొచ్చు ఇంకా 4-5 రోజుల్లో. మరి మీరేం చేస్తుంటారండి? నేను శ్రీ వెంకటేశ్వర బుక్ ఏజెన్సీలో వర్క్ చేస్తాను. సీనియర్ ఎంప్లాయీని ఇక్కడ. 25 years నుంచి ఈ గల్లీలో ఉంటా. నేను గల్లీలోనే పనిచేస్తా. శ్రీ వెంకటేశ్వర బుక్ ఏజెన్సీ మాది. మాకు కూడా ఆ రోడ్డు మీద నుంచి ఆడదాకా మోసుకొని వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే ఇట్లా బండి మీద తెస్తే ఇట్లా ఇప్పుడు మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంది అంతా, దాంట్లో పడిపోయినా అంటే బుక్స్ ఖరాబ్ అవుతాయి. ఒక్కో బుక్స్ ఎంత లేదన్నా 1000 రూపీస్ 800 రూపీస్ ఉంటుంది ఈజీగా. ఎవరైనా మీడియా తరపున వాళ్ళైనా వాళ్ళు తెలుసుకొని తొందరగా చేస్తే థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి కూడా, మా తరపున. రాకేష్ గుప్తా. ఓకే, రాకేష్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి బుక్ స్టాల్ అనేది మాది 40 years నుంచి ఉంది బుక్ స్టాల్ ఇక్కడ. అంటే జనరల్ గా ఇక్కడ వచ్చేపోయే వాళ్ళందరిని అడిగితే వారం రోజుల నుంచే ఈ రోడ్ ఇష్యూ అంటే రోడ్ వేపిద్దాం అనుకున్నారు. దాని కారణంగా తవ్వితే ఇట్లా డ్రైనేజ్ వాటర్ కూడా మొత్తం రోడ్ మీదకి వచ్చేసింది అని అంటున్నారు. సో రోడ్ ఎప్పటి నుంచి బాగాలేదు అండ్ డ్రైనేజ్ లీకేజ్ కూడా ఇది వరకు ఉంది అంటున్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయిందండి? డ్రైనేజ్ ప్రాబ్లం అయితే మాకు కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఎవ్రీ వీక్ ఒక 2 times అన్నా 3 times అన్నా లారీ వస్తుంది క్లీన్ చేయడానికి. సో మేము కార్పొరేటర్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం, మీకు డ్రైనేజ్ ప్రాబ్లం అయిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి మీకు రోడ్ కూడా కొత్తగా అయిపోతుంది అని అన్నారు. కాబట్టి ఇక మేము కూడా ఓకే అనాల్సి వచ్చింది. ఎప్పటికైనా మాకు రష్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు చేయొద్దనడానికి లేదు, ఎప్పుడైనా గిరాకు ఉంటుంది. కాబట్టి ఇక తప్పదని ఓకే అనేసినాం ఇక అట్లా అనమాట. సో మనకు కూడా ఈ ఏరియా కార్పొరేటర్ సురేఖ మేడం కూడా మంచి సపోర్ట్ ఉంటారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసినాం మేము, ఎప్పటికైనా కొంచెం తొందరగా చేయండి మేడం, లేకపోతే మాకు చాలా ఇబ్బంది. ఎప్పటికీ రష్ ఉండే ఏరియా ఇది. కమర్షియల్, మొత్తం కమర్షియల్. ఇక్కడ ఇల్లులు ఏం లేవు, అన్ని షాపులే, అన్ని పెద్ద పెద్ద షాపులు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న షాప్స్ ఇవన్నీ. సో మేడం కూడా ఓకే, మీకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము చేస్తాం, మీరు ఏం ఫికర్ చేయకండి అని చెప్పారు మేడం. ఓకే, అంటే ఈ 1 week లో ఒక 2 times వచ్చి ఐ మీన్ ఏదో క్లీన్ చేద్దామని చెప్పి ట్రై చేసారు. బట్ ఏదో అడ్డొచ్చింది అందుకనే తీయలేకపోయినామని చెప్పేసి వెళ్ళిపోయారు అనేసి అని అన్నారు. అండ్ ఈ 4-5 days నుంచి కూడా ఎవరు రాలేదు, మళ్ళీ చూడలేదు అని చెప్పారు కొంతమంది. మరి దీని గురించి ఏం చెప్తారు? లేలే, అది యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి 6 days అయింది మేడం. 6 daysలో మనకి చాలా వరకే అయింది.
నిన్న కూడా అయింది కొంచెం వర్క్. ఇవాళ అయితే మళ్ళీ ఏం వర్క్ కాలేదు. మేబీ డ్రైనేజ్ వాళ్ళు వస్తారు, వచ్చి చెక్ చేసి దానికి తవ్వి మళ్ళీ పైపులు ఇస్తారని నేనైతే కార్పొరేటర్ మేడంతో మాట్లాడితే ఈ విషయం చెప్పినారు వాళ్ళు. ఇక వాళ్ళైతే అబద్ధం చెప్పారు, ఐ నో అబద్ధం. ఇది జరిగిన వాస్తవం. ఇట్లా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి పోయి వాళ్ళు బుక్స్ కొనాలనుకున్నా, మీరు ఎక్కడి నుంచి అన్న మెటీరియల్ తెచ్చుకోవాలి అనుకున్నా చాలా ఇబ్బంది అయితే ఉంది. అంటే మేబీ బిజినెస్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది అంటారు. సో దీని గురించి అనిపిస్తారు. బిజినెస్ అయితే చెప్పాలంటే ఒక 70% లాసే. ఈ నాకు తెలిసినంత వరకు 15-20 డేస్ అంటున్నారు. ఇది 1 మంత్ కావచ్చు, 40 డేస్ కూడా కావచ్చు. అంత తొందరగా అయ్యే పని కాదు ఇది. కానీ ఇక తప్పదు, ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది కదా మాకు. ఈ 1 మంత్ అందరు బేర్ చేసుకున్నారు అనుకోండి, ఒక 50 సంవత్సరాల వరకు కూడా పురుసతు ఉండొచ్చు, అంతే కదా. లేకపోతే ఎప్పటికీ ప్రాబ్లమే వస్తుంది మాకు. రోడ్ ప్రాబ్లం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇక డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇక మేము కూడా వాళ్ళకి అంగీకరించాల్సి వచ్చింది. తాత మీ పేరు? బీ క్లారేజ్, ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీ రిటైర్ ఉన్న మెకానిక్. రిటైర్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఏం లేదు, ఇంట్లో ఉన్నా. ఇట్లానే ఉన్నారా? ఓకే, ఎట్లుండే మీ ఎక్స్పీరియన్స్ మొత్తం? ఎట్లుండే ఆర్టీసీలో వేసినప్పుడు? అప్పుడు మంచిగా ఉండే నేను. మంచిగా ఉండేనా? ఇప్పుడు బాగాలేదు అయితే? లేదు, ఓకే, అంటే ఇప్పుడు ఇట్లా కట్టబట్టుకొని నడుచురు కదా, ఏమైంది? కాలుకి ఏమన్నా ఇబ్బంది ఉందా? యాక్సిడెంట్ అయింది, బుక్కలు అనేవి ఫ్రాక్చర్ అయిపోయింది. ఓకే, నడని ఎన్నేళ్ళు అయింది అట్లా అయ్యి? అది 2 years 2-3 years అవుతుంది. 3 years నుంచి ఇట్లా కట్ట సహాయంతోనే నడుస్తున్నారా? వచ్చిందా మరి పెన్షన్ ఇచ్చారా? వచ్చిందని పోతున్నా ఇంటికి. ఓకే, అంటే జనరల్గా మీరు ఆర్టీసీలో ఉన్నప్పుడు మెకానిక్గా ఉన్నారు కాబట్టి బండ్లు ఏమైనా ఇట్లాంటి మట్టి రోడ్ల మీదకి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వాటిని రీకవర్ చేసుకోవడానికి ఇటువంటి గుంతలు లేకుండా రోడ్లు ఉండాలంటే ఏం చేయాలంటారు? యాజ్ ఎ కామన్ పీపుల్గా అడుగుతున్నా, ఒక కామన్ పర్సన్గా చెప్పండి. లేదా అట్లానే కింద మీద చేసిపోతాం ఇంటికి. అవి ఇట్లా నడుచుకుంటూ కూడా పోతారు, డ్రైనేజ్ నీళ్ళు ఉన్న దాంట్లో నుంచి పోతాం, ఏం చేద్దాం, మన అవును. టైం వచ్చింది అట్లా. ఓకే, ఏం చెప్పారా మరి ఇక్కడ ఉన్న కార్పొరేట్ పీపుల్కి? వాళ్ళు ఏమన్నారు, ఊరి హెల్ప్ చేస్తారు నాకు. మీకే హెల్ప్ చేస్తారా? తాత ఎడబోతా బస్ స్టాండ్ తీసి పెడతారు. బాబాయ్ మీరు ఎన్ని ఇయర్స్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను దాదాపు 10 years నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను యాజ్ ఏ మార్కెటింగ్. ఓకే, అండ్ నేను చూస్తున్నాను ఇక కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నది మా ఏరియాలో. అంచేత రోడ్స్ నో ప్రాబ్లం, ఇప్పుడైతే కొద్దిగా న్యూ రోడ్స్ ఏదో వేస్తున్నారు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వల్ల మనకి బాగా కస్టమర్స్ దెబ్బ మనకి అవుతుంది, ఇప్పుడు తగ్గిపోతుంది. అంటే సేల్స్ చాలా తగ్గిపోతుంది ఇప్పుడు, దాదాపు 70% వరకు. సో ఐ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ కార్పొరేటర్స్ అండ్ ది టు టేక్ అప్ స్పీడీ వర్క్. దట్స్ అవర్ రిక్వెస్ట్. సో విన్నాం కదండి స్థానికుల మాటల్లో కూడా, ఒక 3 yearsగా ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ మాత్రం అలాగే కొనసాగుతూ వస్తుంది. ఆ డ్రైనేజ్ ఇష్యూ పోవడం కోసమే ఇక్కడ రోడ్లు తవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. డ్రైనేజ్ ఇష్యూ పోతుందన్న ఆశతోనే ఈ రోడ్లు కూడా గుంతలు పడేలా, అంటే బుల్డోజర్ వచ్చి తీస్తున్నా కూడా మేము ఏం అనలేదు అని చెప్పి చెప్తున్నారు. గత వారం 10 రోజులుగా ఇలాగే ఉంది. మధ్యలో ఒక 2-3 సార్లు వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. మళ్ళీ ఏమైందో కానీ వెనుక తిరిగి రాలేదు. కార్పొరేట్ కూడా మనము వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాము, వారు కూడా వచ్చి చూశారు. సో వీలైనంత త్వరగా ఈ పరిష్కారం చూపిస్తామని చెప్పి, ఇక్కడ ఉన్న సమస్య కూడా పోగొడతామని చెప్పి కార్పొరేట్ కూడా మాటిచ్చారు అని చెప్పి చెప్తున్నారు. దీని ద్వారా అంటే ఈ గల్లీలో మనం చూసుకున్నట్టయితే పక్కనే టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ కి రావాలనుకున్న పాదచారులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడే పార్క్ చేసుకొని ముందుకు వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇదే డ్రైనేజ్ వాటర్ నుంచి అలా ముందుకెళ్ళిపోవడం కానీ మనం చూస్తూ వచ్చాము. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ చాలా మంది బుక్స్ అమ్మేవారు ఉన్నారు, అంటే ఎన్నో ఏళ్ళుగా బుక్ స్టాల్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ డ్రైనేజ్ ఇష్యూ కారణంగా ఇక్కడ ఇలా రోడ్డు మారిపోయినందున చాలా వరకు అంటే 70% ఆఫ్ బిజినెస్ కూడా లాస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మరి కార్పొరేటర్ కి కంప్లైంట్ చేశారు కాబట్టి వీలైనంత తొందరగా ఈ సమస్య పరిష్కరించాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జైతో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ కోటి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.